మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు చాలాసార్లు మరణాన్ని తప్పిస్తాడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు రికమెండేషన్ పనిచేస్తాయి, కానీ అస్తమాను పనిచేయవు. పనిచేస్తాయా? ఒక రాజకీయ నాయకుడి దగ్గరే పనిచేయవు. ఎవరికి వారు స్వయంగా వెళ్ళాలి దేవుని దగ్గరికి. ఎవరికి వారే వెళ్ళాలి. నీవు వెళ్తే నిన్నే కాపాడతాడు. నువ్వు వెళ్ళాలి. దేవుడి దగ్గర ఎవరైనా రావాల్సిందే. బైబిల్లో ఏముందంటే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును అని ఉంది. అంటే మనం మనుషుల దగ్గర తల దించుకుంటాం కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కదా. కానీ నువ్వు దేవుడి దగ్గర తల దించుకుంటే దేవుడే మనుషుల ఎదుట తల ఎత్తుతాడు. ఆమేన్. ఇది నేర్చుకోండి ప్రతి ఒక్కరు. దేవుని దగ్గర నీ తల దించుకుంటే మనుషులు ఎదుట నీ తలను పైకెత్తుతాడు. ఆయన ఇష్టం. తన భక్తులను గొప్ప చేస్తాడు. తన భక్తులకు జ్ఞానమిస్తాడు, వివేచన అనుగ్రహిస్తాడు, బలమిస్తాడు, తెలివినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడు జ్ఞానం. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే దేవునికి, చూడండి 19వ వచనం, ప్రభువు స్తుతినందును గాక అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అనుదినము, ప్రతిదినము. తల్లి ఎన్ని రోజులు మోస్తుంది గర్భాన్ని? 9 నెలలు. తర్వాత ఉయ్యాల మోస్తుంది కొద్ది రోజులు. తల్లి చెప్తుంది, నేను నవమాసాలు మోసాను రా. చాలా మంచిది. మరి నిన్నెవరు మోసారు? ఒక ఆయన కారులో పల్లెటూరులో వెళ్తుంటే ఓ ముసలమ్మ మోపుని మోసుకుంటా వెళ్తుంది. కారు దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆగాడు. అయ్యో, ముసలమ్మ ఏదో బరువు మోసుకుంటా వెళ్తుంది, మూటలాగుంది. జాలిపడి కారు వెనక్కేసాడు. వెనక్కేసి, అమ్మా ఎక్కడికి వెళ్తారమ్మా అంటే, అయ్యా ఇదిగోమ్మా బిడ్డ దగ్గరికి వెళ్తున్నాను, 5 కిలోమీటర్లు వెళ్ళాలయ్యా. అంతే. ఏంటి ఇలా నడుచుకుంటూ వెళ్తావా ఇంత బరువుతో అంటే, బరువు ఏముందయ్యా, మాకు అలవాటే, నా బిడ్డను చూడాలని తాపత్రయమో అన్నది. ఆయన కారులో ఉన్న ఓనర్కి జాలిపడి, అమ్మ అంత దూరం వెళ్తున్నావు కదా, నేను అదే దారిలో వెళ్తున్నాను, వచ్చి కారులో కూర్చోమ్మా అంది. ఎవరు? ఓనర్ గారు. కారులో కూర్చోమంటే డబ్బులు ఏం తీసుకోను అంటే, వెంటనే ఆవిడ లోపల కూర్చోమని చెప్పారు. డోర్ తీశారు. ఇలా కూర్చుంది. కొంత దూరం ప్రయాణం చేశాడు. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అద్దంలోంచి చూస్తున్నాడు. అది కారు లోపల అద్దం ఉంటుంది. చూస్తూ ఉంటే ఆమె ఏం చేసింది? కారులో కూర్చున్నది, కూర్చోవడం పాటు ఆ బరువైనది మూట నెత్తి మీద మోస్తూ ఉంది. నెత్తి మీద మోస్తూ ఉంటే కారు సడన్గా ఆపి వెనక్కి తిరిగి, అమ్మా నువ్వు అంత బరువు మోస్తున్నావనే కదమ్మా నేను కారు ఎక్కించుకున్నాను, మరి ఎందుకమ్మా నువ్వు కారులో కూర్చున్నావు, కారులో పాటు నువ్వు నెత్తి మీద ఎందుకు మూట మోస్తున్నావు అంటే, ఆమె ఏమంది? అయ్యా నన్నంటే మోస్తారు కానీ నా మూటని ఎక్కడ మోస్తారండి అన్నది. తెంగురు మొఖమా, నీవు నా కారులోనే కదా కూర్చున్నావు, నిన్ను మోసేది, నీ మూటను మోసేది నా కారే, అదేదో సీట్లో పెట్టుకుంటే నీకు భారం తగ్గిద్ది కదమ్మా. నిజమేనండి, నన్ను మోస్తారు, మూటను ఎక్కడ మోస్తారు అనుకున్నాను, అయ్యో క్షమించండి అని చెప్పి ఆ భారాన్ని కిందకు తీసింది. ఈరోజు మనం కూడా చాలా తెలివి తక్కువగా బ్రతుకుతున్నాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? అనుదినము ఆయన మన భారాన్ని మోస్తూ ఉన్నాడు. భూమిలో వరిని నువ్వు పండిస్తున్నావా? వర్షాన్ని నువ్వు కురిపిస్తున్నావా? ఎండను నువ్వు కాయిస్తున్నావా? మబ్బులను నువ్వు తీసుకొస్తున్నావా? నీ వల్ల ఏమీ అవ్వదు. ఒక గడ్డి పరకను కూడా ఒక మనిషి మొలిపించలేడు తెలుసా ప్రియ సహోదరి సహోదరులరా. కానీ దేవుడే సమస్తము జరిగిస్తున్నాడు. ఇందులో మనల్ని పెట్టాడు. కాబట్టి దేవుడేమన్నాడు తెలుసా? మీ భారాన్ని నేను మోస్తాను. మనుషులు అనుకుంటారు, అయ్యో ఈ భారం నేను మొయ్యలేనండి, నిన్ను మొయ్యలేను, ఇంకా నిన్ను కాపాడలేను అంటా ఉంటారు. మనుషుల్ని ఎవ్వరు కాపాడలేరు. దేవుడే కాపాడగలడు. దేవుడేమన్నాడు తెలుసా? మరణమును తప్పించుట నా వశం. అందుకనే నీకు నువ్వుగా కారు ఎక్కితే నీ భారాన్ని కారు మోస్తుంది. నువ్వు ఎక్కాలి కదా. కొంతమంది ఏం చేస్తారు? దేవుడిని నమ్ముకుంటారు, అంటే కారు ఎక్కుతారు, రక్షణలోనికి వస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? వారి మూటను వాళ్ళే మోస్తారు. ఎంతకాలం మోస్తారు? ఏమనాలి వాళ్ళు? అందుకని నవ్వుకుంటాడు దేవుడు. అరే నువ్వు పిచ్చోళ్ళ, మోసేది నేను కదా, నువ్వు ఫ్రీగా ఉండు, సంతోషంగా ఉండు, నీ భారాన్ని నా మీద వెయ్యి, సమస్త జనులారా రండి అని దేవుడు పిలుస్తున్నాడు. రండి సమస్త భారము మోసుకుంటున్న నా ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరెందుకు మీలో తపన పడిపోతారు? మీలో మీరు వ్యాధిని ఎందుకు పడిపోతారు? మీలో మీరు ఎందుకని దిగులు పడతారు?
మీ దిగులునంతా నేను తప్పిస్తా, నేను మిమ్మలను నడిపిస్తా, నేను మిమ్మల్ని ఓదారుస్తా, నేను మిమ్మల్ని రక్షించుకుంటానని దేవుడు పిలుస్తుంటే దేవుని పిలుపు ఎక్కట్లేదు. ఎందుకని? ఏదో విధంగా మనుషులు తన పనులతో దేవుణ్ణి వశం చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకుడికి కొన్ని లంచాలు ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీకి కొన్ని లంచాలు ఇచ్చి పని జరిగించేస్తారు. లంచాలు ఇవ్వడం నేరమా కాదా? లంచం ఇవ్వడం నేరమా కాదా? ఈ నేరము మనం చేస్తున్నాం, వారి చేత చేపిస్తాం. ఎవరైనా లంచం ఇస్తున్నప్పుడు దొరికిపోయారనుకో ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. మరి ఈరోజు కూడా దేవుడికి లంచాలు ఇచ్చి దేవుణ్ణి కొనుక్కోవాలనుకుంటున్నారు. అదే మొక్కుబడి చేసుకుంటారు. దేవుడా నువ్వు అది చేస్తే ఇది ఇస్తా, దేవుడు అది చేస్తే ఇది చేస్తా అంటారు. ఇలా అంటే అది పాపం అని దేవుడు అంటున్నాడు, అది శాపం. చాలా మంది ఇదిగో దేవుడా ఆ కొండకొస్తా, దేవుడా ఈ కొండకొస్తా, నువ్వు ఈ కార్యం చెయ్యి అని చెప్తా ఉంటారు. నువ్వు 100 కొబ్బరికాయలు కొడితే ఆయన ఏమైనా తింటాడా? కనీసం నీళ్ళన్నా తాగుతాడు? కొబ్బరికాయలో నీళ్ళు. అప్పుడు చచ్చికొచ్చి ఏదైనా మొక్కుకుంటే దేవుడు తింటాడా ఏమన్నా? ఈ కేకులు, నీ లంచగొండి డబ్బు ఏమీ వద్దు. ఆయనకు నువ్వు కావాలి ఆయనకి. ఆయన ఎంత మంచోడో తెలుసా? నీ భారాన్ని ఆయన మోస్తున్నాడు. నువ్వంటే ఇష్టం ఆయనకి. నీ మొక్కుబలికి లొంగిపోయేవాడు కాదమ్మా ఆయన, చాలా మంచివాడు. ఇప్పుడు తండ్రికి ఒక కొడుకు ఏమని మొక్కుకుంటాడు? నానా నువ్వు నాకు జత బట్టలు కొని నీకేదో చేస్తాను. ఇదేమంటారు? నవ్వుకుంటాడు తండ్రి. నువ్వు నాకేం చేస్తావురా? నేనే నీకు అన్నం పెడతా, నేనే నీకు ఇల్లు కట్టాలి, నేనే నీకు బట్టలు తేవాలి, నేనే నీకు అన్నం పెట్టాలి, నేనే నిన్ను పోషించాలి, ఏం మాట్లాడుతున్నావు అని తండ్రి నవ్వుకుంటాడు. ఈరోజు తండ్రికి నువ్వు ఎలాగైతే నువ్వు నాకు బట్టలు కొంటే నేను అది ఇస్తా అని అంటావో, దేవుడికి కూడా అంతే. దేవుడికి నువ్వేదో చేయాలనుకుంటావు, దేవుడు నవ్వుకుంటాడు. పిచ్చోడు ఏంటిది? నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఇష్టంగా ఉంటావో దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఇస్తాడు. ఆయన ప్రాణమే పెట్టినైనా నీ హృదయ వాంఛలను తీర్చేవాడు ఆయనే అని వాక్యంలో ఉంది.